అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సండే ఉదయాన్నే గారెలు చేశానండి. అలాగే చికెన్ కర్రీ చేశానండి. చిల్లుగార చికెన్ కూర కాంబినేషన్ అన్నమాట. గారెలు చేసుకుందాం ఈ పూట. మినువులు నానబెట్టేసానండి. పొట్టు మినువులు కాదండి, మామూలు మినువులే రాత్రి నానబెట్టేసాను. గారెలు చేసుకుందాము. ఆల్రెడీ 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని చేసుకుందాము. ఇదిగోండి అల్లము కరిగి పెట్టేసుకున్నాను. మిక్సీ జార్లోనే ఇలా వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ మూత పోయిందండి. ప్లేట్ పెట్టి చేసుకుంటాను. ఇదిగోండి ఈ వాటరే కొంచెం ఇట్లా పోసేసుకోండి. మరి జారు చేసుకోకండి. ఇలా వాటర్ కొంచెం కొంచెం కొద్దిగా వేసుకోండి. మిక్సీ పాడవుతుంది, అరుస్తుంది చూసారా. కొద్దిగా వేసుకోండి. మిక్సీలు రిపేర్ కాకుండా ఉంటాయి. గార్లు ఎప్పుడే కొంచెం ఇట్లాగా ఈ విధంగా తయారు చేసుకోండి. గారె అనేది చక్కగా వస్తుంది, నూనె పీల్చుకోదు, బాగా వస్తుంది. ఓకేనా? ఈ కన్సిస్టెన్సీ తోటి చక్కగా తయారు చేసుకోండి. తర్వాత అది కూడా అలా మిక్సీ పట్టేసేసుకోండి. ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి వాటర్లో ఇదిగోండి అలా తేలాలి. తేలితే చక్కగా మనకు పిండి మంచిగా వచ్చినట్లు అన్నమాట. ఓకేనా? ఈ కన్సిస్టెన్సీతో చక్కగా గారె అనేది మంచిగా వస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు అండి తరిగి పెట్టేసుకున్నాను. అలాగే కరివేపాకండి, కొత్తిమీర లేదు ఉంటే మీరు వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ అండి కొంచెం తగ్గ వరకు వేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా చాలండి. ఇలా మొత్తం కూడా కలిపేసేసుకోండి. అల్లం ఆల్రెడీ వేసుకున్నాం కదా మనం ఈ వాటర్నే మనం చేయి తడుపుకోవటానికి ఉంచుకోండి. గారె వేసేటప్పుడు చేయి తడుపుకోవటానికి వాటర్ వేసుకొని ఉంచుకోండి.
ఆల్రెడీ బాండిలో నూనె పోసేసి పెట్టేశానండి, వేడెక్కుతుంది. ఎప్పుడెప్పుడు ఇలా తొలిపేసుకుంటానండి వెంటనే. ఈ వాటర్ ఇంతే ఉంచేసుకోండి. తీసేసుకున్నాం. అలా పెట్టేసాను. తర్వాత మనము కవర్ తీసుకున్నాము. ఇలా కవర్, క్యారీ బ్యాగ్ కవర్ పెట్టుకుంటాను. పాల ప్యాకెట్ కవర్ అయినా పెట్టుకోవచ్చు, లేదా తడిగుడ్డతోటైనా తీసుకోవచ్చు. ఇదిగోండి, గారె అనేది ఈ విధంగా తీసేసుకుని, నూనె వేడెక్కేసిందండి. పెద్ద సైజు కావాలంటే పెద్దవి వేసుకోండి, చిన్నవి కావాలంటే చిన్నవి. నేను మాత్రం మీడియం వేస్తాను, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. ఇలా ఫాస్ట్గా త్వరగా చేసుకోవచ్చు. అరిచేతిలో కూడా తయారు చేయవచ్చు. ఎప్పటికప్పుడు వాటర్లో చేయి ముంచేసి చక్కగా చేసుకోండి. ఇలా వాటర్లో చేయి ముంచేసేసి ఇలా మళ్ళీ క్లాత్ దీనికి సంచికి ఇలా కవర్కి రాసేసుకొని మళ్ళీ ఇలా వేసేసుకోండి. ఆడవాళ్ళం ఫాస్ట్గా ఉండాలి, నీట్నెస్ ఉండాలి, శుభ్రంగా ఉండాలి. తర్వాత చేసే పదార్థం రుచిగా కమ్మగా తయారు చేయాలండి. మనకు అన్ని టాలెంట్స్ ఉండాలి. ఓకేనా? ఈ చెయ్యి మళ్ళీ ఇట్లా కడిగేసుకోవచ్చు. ఇందులో ఇలా చిన్నగా టర్న్ చేసుకోండి. గ్యాస్ మీడియంగానే పెట్టుకోండి. కొంచెం చక్కగా గారెలు అనేది వచ్చింది. మీడియంగా అలా పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుంది అన్నమాట గారెలు. వింటే మహాభారతం వినాలి, తింటే గారె తినాలి అని చెప్పేసి మనకు నానుడు ఉన్నది కదా. పూర్వకాలం నుంచి మనకి పొలాల్లో మినుములు పండుతాయి చక్కగా. వెంటనే పండగ టయాల్లో కానీ లేదంటే విశ్రాంతి టయాల్లో కానీ మన పెద్దవాళ్ళు వెంటనే గారెలకి మినుములు పోసేసి టకటక రోట్లో రుబ్బేసేసి వెంటనే చకచకా చేసేస్తారు గారెలు. గారెలు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి.
ఓర్పుతోటి ఉదయాన్నే మా అమ్మమ్మ వాళ్ళు చక్కగా మేము లేచేసరికి రోట్లో రుబ్బేసేసి అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. మా పెద్దమ్మమ్మ కానీ, మా చిన్నమ్మమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ తెల్లవారేసరికి పూర్ణాలు గారెలు రెడీ అయిపోయాయి అన్నమాట. మేము లేచేసరికి ఆదివారం రోజు మా నాన్నగారి ఇంట్లో ఉండేవాళ్ళు చక్కగా తయారు చేసి పెట్టేవాళ్ళు. అమ్మ వాళ్ళు రుబ్బి పెట్టేస్తే అమ్మ వేసేది, గారెలు పూర్ణాలు చేసేసేది. పై పనులు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటుంటే ఇక మనం అమ్మ వాళ్ళు ఇలా ఈ పనులు చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు పై పనులు చేస్తూ ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు దగ్గర ఉంటే అంతే కదండి, కనిపెట్టుకొని అక్కడ ఇక్కడ శుభ్రం చేస్తా, నీట్ చేస్తా, మంచి మాటలు చెప్తా, సలహాలు ఇస్తా. మెయిన్ పూర్ణాలు గారెలు మన ట్రెడిషనల్ ఫుడ్. ఇవ్వండి, ఇవి అయ్యాక తీసేసి మళ్ళీ రెండోసారి వేసుకుందాము. ఈసారి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రెండోసారి వాయి వేసేసుకుంటే అప్పుడు బాగా క్రిస్పీగా త్వరగా ఉడుకుతాయి అన్నమాట, కరకరలాడుతూ. మనం బంతి భోజనాల్లో తయారు చేస్తారే ఆ విధంగానమాట. రెండోసారి వేస్తారు చూడండి, అలా చేసేసుకున్నాం. ఓకేనా? అందులోకి మళ్ళీ వేసేసుకున్నాము. ఓకేనా? చేతిలోకి తీసుకునేటప్పుడే చక్కగా ఉజ్జాయింపుతో తీసేసుకొని చేసుకోవటమేనండి, చాలా ఈజీగా. ఇలా ఈ కవర్ని ఇలా తడుపుకుంటుంటే లేచి వస్తుందన్నమాట పిండి అనేది. మళ్ళీ తడి చేతితో తీసుకుంటుంటే పిండి అనేది చేతికి చక్కగా అంటుకోకుండా మంచిగా చేతికి వస్తుంది. ఇలా మళ్ళీ ఇలా తగ్గ వరకు అలా తీసుకుంటుంటే పిండి అనేది చేతికి చక్కగా వచ్చేస్తుంది. ఏ వంట అయినా సరే, ఏ పదార్థమైనా తయారు చేయటం టాలెంట్ అండి, అది కూడా ఒక కళ అన్నమాట. అద్భుతంగా రుచిగా కమ్మగా తయారు చేయటం కూడా, అమృతంలా తయారు చేయటం కూడా, అది కూడా ఒక విద్యేనండి. ఇలా చిన్నగా టర్న్ చేసుకోండి నీట్గా.
మీకు ఇట్లా చేసుకున్న తర్వాత రెండో వై నేను వేసేటప్పుడు నేను చూపిస్తానండి. ఓకేనా? మళ్ళీ మనము రెండో వై వేసాక నేను చూపిస్తాను వై వేసేటప్పుడు. ఓకేనా? రెండోసారి ఇగోండి రెండో వై వేసుకుందాం. ఇక ఇట్లా మన పెళ్ళిళ్ళల్లో పేరెంటాలప్పుడు వంటశాల వాళ్ళు రెండోసారి వేస్తారు కదా, అలా అన్నమాట. గారె అనేది రెండోసారి ఇలా వేసుకుంటే చక్కగా ఉడుకుతుంది అన్నమాట. చక్కగా ఇలా బాగా తయారవుతాయి గారెలు. ఇదిగోండి చూసారా, చక్కగా గారె ఈ రంగులో ఈ బంగారు వర్ణంలో వచ్చేసినాయి. ఇలా రెండోసారి కాబట్టి చక్కగా ఇలా వస్తాయి అన్నమాట. కొన్ని మనం కూడా చూసి నేర్చుకోవాలి కదండి. గుమగుమలాడే మినపగారెలు అన్నమాట. ఇలా పెట్టేసుకోండి. తర్వాత మనం వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఈ విధంగా మరలా వేసుకోవచ్చు. ఇలా రెండోసారి చక్కగా కాగుతాయి అన్నమాట. నూనెలో ఉడుకుతాయి చక్కగా. ఇదండి చక్కగా క్రిస్పీనెస్ తోటి కరకర అంటూ రోట్లో రుబ్బినట్లుగానే ఉంటాయి. గారెలు నేను చేస్తే మా నాన్నకి ఎంతో ఇష్టం అండి. గారెలు బాగా చేస్తావు తల్లి అంటారు. మహానుభావుడు ఏ లోకాలు. గ్యాస్ కట్టేసుకున్నామంటే ఇదిగో చక్కగా ఇవ్వండి వేడి వేడి గారెలు, గరం గరం గారెలు తినేటప్పుడు సరేనా? ఇవ్వండి వేడి వేడి గారెలు, గరం గరం గారెలు. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. కింద పెట్టు. చికెన్ అండి, చికెన్ తయారు చేశాను. చికెన్ తోటి గారె అనమాట. ఈరోజు సండేనండి, ఉదయాన్నే ఇలా చికెన్ గారె అనమాట. వేడి వేడి గారండి, వేడి వేడి కూడి కూర. అదురుసండి, బాగుంది. గారెల్లో చికెన్ అంటేనే రుచిగా ఉంటుంది. మిరపకాయ తగులుతూ, ఉల్లిపాయలు తగులుతూ ఆ ముక్కలు, దాని కాంబినేషన్ చికెన్ ముక్కలు బాగుంది. సండే కదండి, ఏదో స్పెషల్ ఉండాలి కదా, వెరైటీ. బాగుంది. ఏందో ఆదివారం రోజే స్పెషల్ అంటారు. ఎందుకంటారు మీకు తెలుసా ఏమన్నా? మాకేం తెలియదమ్మా. సండే రోజు స్పెషల్. అందరు ఇళ్ళ కాడ ఉంటారు, చక్కగా తింటారు. అదే మరి తెలియదు అంటారు. బాగుండేది. ఫ్రీగా ఉండి చక్కగా ఆరగిస్తారు. ఇంట్లో ఇల్లాలు చేసి పెడితే చక్కగా తింటారని. బాగుంది. ఓకే, ఎంజాయ్ చేయండి. గారంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? అలాగే చికెన్ విత్ కాంబినేషన్. ఇదిగోండి గారె చూసారా, క్రిస్పీనెస్ తోటి ఎలా ఉందో చక్కగా ఉడికిపోయింది. గారెలండి, కోడి కూర చిల్లి గారె కాంబినేషన్.
కొంచెం కాకం వస్తుందండి, కాకంకు పెడతాము. ఉదయాన్నే కాకం వస్తుంది పెట్టుకున్నా, లేదా సూక్ష్మజీవులు ఏ ఒకటి తింటే కదా. వేడి వేడి గారండి, చికెన్ కూర కాంబినేషన్ బాగుంటుంది. సూపర్, అమృతం బాగుంది. ఏ పదార్థమైనా రుచిగా ఉంటే అది అమృతమేనండి. మన చేతులతో మనం తయారు చేసుకుంటాం కదా, చాలా రుచిగా అద్భుతంగా ఉంది. సండే రోజు స్పెషల్ అనమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోడి కూర, చాలా సూపర్, అద్భుతం. సాయంకాలం టైంలో మా వారు కుర్చీలో, అలాగే నేను మంచం మీద ఫ్యాన్ పెట్టేసుకొని చల్లటి గాలికి ఆస్వాదిస్తూ బయట విశ్రాంతి తీసుకుంటామండి. మా వారు నేను లైటింగ్ తోటి సాయంకాలం టైంలో మా ఇంటి వాతావరణం ఇలా ఉంటుంది. టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాము. ఇదేనండి రోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.